ఈ కాలంలో ఒక వ్యాధి కాదు, ఎన్నో వ్యాధులు జింకని వేట కుక్కలు జరిగినట్టుగా నక్కలు కుక్కలు రాములు జరిగినట్టుగా తరుముకొస్తున్నాయి. దాని బలమైన కారణం భోజనం అజాగ్రత్త, శరీరాన్ని పని లేకపోవడం, మానసిక అలసట, అధిక కోరికలు, కోపము, అసూయ, అహంకారం ఇది బలమైంది. దివ్యాత్మ స్వరూపులారా, ఈ కాలంలో వ్యాధులు పులి జింకలు తరిమినట్టుగా తరుముతుండి, దాంట్లో బలమైన వ్యాధి, భయంకరమైన వ్యాధి క్యాన్సర్ వ్యాధి. క్యాన్సర్ వ్యాధి గురించి అందరూ భయపడవలసిందే. కానీ క్యాన్సర్ వ్యాధి మానవుని చేతిలో కీలుబొమ్మ లాంటిది. అది పెరిగి పెద్దదైతే మారణ ఆయుధం లాంటిది. అది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని నలిచివేయాలి. నలిచివేయాలంటే మానవుడు తినడం, సమయానికి నిద్రపోవడం, ఏమి తినాలి ఏం తినవద్దు, ఎంత తినాలి అనేది ముందు క్రిమి కీటకాలు, పశుపక్షులు, జంతువులతో నేర్చుకోవాలి. వాటిలో పద్ధతి ఉంది, ఎప్పటి నుంచో వస్తుంది. ఆ పద్ధతి ప్రకారం నడుస్తున్నాయి కాబట్టి జంతువులకి 99% క్యాన్సర్ వ్యాధి లేనే లేదు. అక్కడ ఆవులు మేస్తున్నాయి, బర్రెలు, ఏనుగులు, గుర్రాలు, గాడిదలు, కేవలం గడ్డి మేస్తుంది. గడ్డిలో 84 రకాలు. ఒక దాంట్లో కాల్షియం దొరకవచ్చు, ఒక దాంట్లో విటమిన్ డి దొరకవచ్చు, విటమిన్ కే దొరకవచ్చు, విటమిన్ B6 దొరకవచ్చు. ఆ గడ్డిలోనే అన్ని విటమిన్స్ వాటికి లభిస్తాయి. వాటికి క్యాన్సర్ వ్యాధి అనేది రాదు. కారణం ఏంటిది? లోపట నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ అనేది అతి బలంగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ కెమిని లోపట రానియదు. క్యాన్సరు చిన్న స్థితిలో ఉన్నప్పుడు, దీపంలాగా ఉన్నప్పుడు దాన్ని ఆర్పేయాలి. దీపంలాగా ఉన్నప్పుడు ఇది దీపం. క్యాన్సర్ ఇంత ఉన్నప్పుడు దీన్ని మనం సులభంగా ఆర్పేయచ్చు. ఇది మన చేతిలో ఉంటుంది. ఈ క్యాన్సర్ వ్యాధి వండుకొని స్టవ్ లాగాను ఉంటే దాన్ని మనం ఆర్పలేం, కష్టపడాలి. చెట్టు పెద్దగైతే కత్తులు గొడ్డలు తీసుకొని నరకవలసి వస్తుంది, అది చేత కాదు. క్యాన్సర్ వ్యాధి మానవ చేతిలో కీలుబొమ్మ అని చెప్పాను. అది మామూలు క్యాన్సర్ వ్యాధి ఇలాంటి పోతుంది. ఇలాంటి పోతుందంటే ఏం చేయాలి? దానికి ప్రాణాయామం చేయాలి. మానవుడు ప్రాణాయామం చేయాలి. సరస యోగాన్ని చక్కగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు దీపంలాగా ఉన్న క్యాన్సర్ని సులభంగా పంపించవచ్చు. క్యాన్సర్ వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే బయాప్సీ చేస్తారు. బయాప్సీ టెస్ట్లో క్యాన్సర్ అనగానే మనిషి నిలువ పడిపోతాడు, బ్రతుకు మీద ఆశ వదులుకుంటాడు. ఆశ వదులుకోవద్దు. శ్వాసక్రియ చక్కగా మనిషిని బ్రతికిస్తుంది. ఆ శ్వాసక్రియ ఎలా ఉంటుంది మనం చేసి చూద్దాం.
శ్వాసక్రియ ఇలా చేయాలి. మొదలు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. అలవాటైన తర్వాత ఈ ప్రకారంగా చేస్తే ఊపిరితిత్తుల్లో శక్తి బాగుంటుంది. వ్యాధి నిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది. క్యాన్సర్ క్రిమిని ఎడమ చేతితో కొట్టి బయట పంపిస్తుంది. అంత శక్తి మీలోనే దాగి ఉంది. దాన్ని మేలుకొల్పాలి. మీకు చెప్పాను, ఏనుగ, ఆవు, బర్రె, దున్నపోతు, ఎద్దు ఎంత పెద్ద వజనం వస్తాయి, ఎంత కష్టపడతాయి. తినేది కేవలం గడ్డి, ఆకులలం. అంత పెద్ద ఏనుగైనా ఆకులలం, ఎప్పుడైనా వీలైతే పండ్లు దొరికితే తింటాయి, లేకుంటే లేదు. గడ్డి తిని చాలా బలం ఉంటాయి. మనిషి దాని కాలు కూడా పట్టుకోలేడు, కాలు లేబట్టలేడు కూడా. అంత బలహీనుడు మనిషి. క్యాన్సర్ వ్యాధి ఏనుగులకి, గుర్రాలకి, గుర్రం ఉంది, గాడిద ఉంది, చాలా బలమైంది. పచ్చిగడ్డి ఒక నెల చక్కగా దొరికితే దాన్ని పట్టుకోలేమట. కొన్ని శనగలు నానబెట్టి వేస్తే చాలా బలంగా తయారై యుద్ధానికి, పరిగెత్తడానికి చాలా శక్తివంతంగా పరిగెత్తుంది. సర్వశక్తులు ఉన్నాయి. ఎక్కడ దాగి ఉన్నాయి? జంతువులను చూసుకొని నేర్చుకుందాము అనేది అన్నాను. అంటే అవి నియమం తప్పకుండా దైవం పెట్టిన పద్ధతి ప్రకారంగా క్రిములు, కీటకాలు, పశుపక్షులు చక్కగా నడుస్తున్నాయి. కానీ మానవుడు మాత్రం పెడదారి పడుతున్నాడు. ఎప్పుడైతే ఉడకబెట్టి తినడం నేర్చుకున్నాడో అప్పటి నుంచి వ్యాధిగ్రస్తుడయ్యాడు మానవుడు. ఇప్పుడు తినే పద్ధతి బాగలేదు. అందుకనే క్యాన్సరు మాటికి వస్తుంది. క్యాన్సర్లు ఉండదని కాదు, క్యాన్సర్ ఉంటుంది. బయాప్సీ చేస్తే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా అంటారు. అన్నాక ఏం చేస్తారు? అక్కడ కరెంటుతో కాలవాలి, దాన్ని చంపాలి, దానికి ఔషధం ఇవ్వాలి. లాభాలు ఒకటి, నష్టాలు ఎన్నో. అలాంటి ఔషధం కూడా ఇవ్వాలి, కష్టపడాలి. దానికంటే ముందు మనం జాగ్రత్త పడితే మనం ఇంకా గెలవచ్చు. ఏం గెలవచ్చు? క్యాన్సర్ వ్యాధి రాదు, వస్తుంది. క్యాన్సర్ వ్యాధి ఎలా వస్తుంది? జీవితం లోపట 100 సంవత్సరాలు బ్రతున్నాడంటే 6 సార్లు లోపలికి వచ్చి వెళ్ళిపోతుంది. 6 సార్లు లోపలికి వచ్చి వెళ్ళిపోతూ ఉంది. ఎప్పుడు కూర్చుంటుంది లోపల? మీ ఇంట్లో, శరీరం అనే ఇంట్లో ఎప్పుడు కూర్చుంటుంది? నీ శరీరంలో ఆక్సిజన్ ఎక్కడైతే తిరగదో, ఆక్సిజన్ ఎక్కడైతే నిలబడిపోతుందో, ఆక్సిజన్ అందదో, అక్కడ చిన్న పెంట కుప్పై దాంట్లో పురుగులై, క్యాన్సర్ క్రిములై తల్లితో, బిడ్డతో, బంధుమిత్రులతో ఆడుకుంటా నీ ప్రాణాన్ని మెల్లగా తీస్తాయి. క్యాన్సర్ సైలెంట్ కిల్లర్. బయటపడదు, కష్టం. అయితే క్యాన్సర్ని ఎలా అనగదొక్కాలి, ఎలా అదుపులోకి తీసుకోవాలంటే మానవుడు శరీరానికి పని పెట్టాలి. శరీరానికి పని పెడితే, శరీరం కదలడం మొదలు పెడితే క్యాన్సర్ వ్యాధి అదే పరుగెత్తిపోతుంది. ఉండదు, లోపల వచ్చినా ఉండదు. దానికి ఒకటి ప్రాణాయామం, రెండోది మండుక యోగం. మండుక యోగం ఎలా చేయాలి? సరస యోగం అనగా ప్రాణాయామం 15 నిమిషాలు, 15 నిమిషాలు మండుక యోగం. ఇది చక్కగా చేస్తే వ్యాధి ముందుకు రాదు. వచ్చినా అదే పరుగులు తీయాలి, నువ్వు దాన్ని ఆపే అవసరం లేదు. కానీ క్యాన్సర్ వ్యాధి మనం వంట చేసి స్టవ్ లాగా మంట మండుతుంది, అంత స్టేజ్కి వస్తుంది. క్యాన్సర్ సెల్స్ ఎంత ఉంటాయి లోపల?
1200, 600 ఉన్నప్పుడు ఆ స్టేజ్కి వస్తుంది. అది 12,000 కానీ 6,000 కానీ సెల్స్ పెరగంగానే, క్యాన్సర్ సెల్స్ ఎక్కువ కాగానే అప్పుడు మనిషి తినడం మానేస్తాడు, అలసిపోతాడు, బలహీనమైపోతాడు. ఎక్కడైతే క్యాన్సర్ పుడుతుందో అక్కడ నానా రకాల చిక్కులు, ఇబ్బందులు, మంటలు భరించలేకపోతాడు, దాన్ని అణచుకోలేకపోతాడు, పాపం చాలా కష్టపడతాడు. అప్పుడు ఒక టెస్ట్ వచ్చింది, చాలా మంచి టెస్ట్, బయాప్సీ చేసి అక్కర్లేదు. CA19 అనే ఒక టెస్ట్ వచ్చింది. CA19 అనే ఒక టెస్ట్ వచ్చింది. ఆ టెస్ట్లో 600 వచ్చినా 1200 వచ్చినా భయపడవద్దు. ఒక ఆయనకు 8,400 వచ్చింది. మనిషి పూర్తిగా షింక్ అయిపోయిండు. రకరకాల ట్రీట్మెంట్, అలోపతిక్ ట్రీట్మెంట్లు అయిపోయినాయి, వెంటికలు ఎగిరిపోయాయి, శరీరం కృషించిపోయింది, శరీరం నల్లగైపోయింది, కదలలేడు, నడవలేడు, తినలేడు, నిద్రపోలేడు, నానా రకాలుగా బాధపడుతున్నాడు. అది లివర్ దాకా ఎఫెక్ట్ అయింది. ఆయన చక్కని చికిత్స సాయిగీతాశ్రమంకి వచ్చి చికిత్స నేర్చుకొని వెళ్ళిపోయాడు. పుదీనా, కొత్తిమీర, ఇది మీకు తెలిసే ఉంటుంది, రోజు చూస్తాం. పుదీనా, కొత్తిమీర, సోయి కూర, ఈ 3, కరివేపాకు 4, 2.5 గ్రామ్, ఒక్కొక్కటి 200 గ్రాములు ఒకే దాంట్లో కలిపి మిక్సీలో వేసి రసం తీసుకొని తాగాలి. అలా తాగితే వ్యాధి నివారణ అవుతుంది. ప్రతిరోజు తాగితే వారానికి ఒక్కసారి తాగినా వ్యాధి రాదు, ఉన్న పరిగెత్తిపోతుంది. కొత్తిమీర, పుదీనా, సోయి కూర, కరివేపాకు ఎంత? ప్రతి ఒక్కటి 2.5 గ్రామ్స్. 3 గ్రాములు కూడా వేసుకోవచ్చు, ఎక్కువ జబ్బు ఉంటే 5 గ్రాములు కూడా వేసుకోవచ్చు, తప్పులేదు. క్యాన్సర్ వ్యాధి రాగానే భయపడొద్దు, శరీరానికి పని చెప్పాలి, శరీరానికి చక్కని పని చెప్పాలి, చెప్తే అదే దూరం అయిపోతుంది. అప్పుడు మానవుడు ఏం చేయాలి? 1 సరస, 2 మండుక, 3 భస్త్రికం. భస్త్రికం ఇలా శ్వాసను తీసుకొని పైకి విడవడం, పైనుంచి కిందికి తీసుకురావడం. అంటే ఏంటిది? ఊపిరితిత్తుల్లో గాలి లేనప్పుడు, ఆక్సిజన్ తక్కువైనప్పుడే లేనిపోని జబ్బులు వస్తాయి. దీన్ని ఆక్సిజన్ నింపడం, ఊపిరితిత్తులో గాలి నింపడం. ఆపండి. క్యాన్సర్ వ్యాధిని అరికట్టడానికి ఇంకా కొన్ని ఔషధాలు ఉన్నాయి. అది ఔషధం అనలేము, వైద్యం దగ్గరికి వెళ్తే దీన్ని రసం తీసి గోళ్ళు కట్టిస్తాడు మీకు. ఇవన్నిట్లో బీటా క్యారోటిన్ అనే మంచి చక్కని పదార్థం ఉంది, యాంటీ క్యాన్సర్ డ్రగ్. క్యారెట్ ఉడకబెట్టి దీన్ని డికాషన్ లాగా తాగితే 12 రెట్లు పనిచేస్తుంది. ఇట్లా తాగితే ఒకే % పనిచేస్తుంది. రోజు 2 గడ్డలు తాగాలి మీ ఇష్టం ఉన్నప్పుడు. 1 టమాటా మధ్యాహ్నం, కొత్తిమీర, పుదీనా, సోయి కూర ఇవన్నీ ప్రొద్దున, కరివేపాకు ప్రొద్దున, మధ్యాహ్నం 2 టమాటాలు కానీ 1 టమాటా కానీ, అది కూడా 100% ఇండియన్ టమాటా అయి ఉండాలి, మేడ్ ఇన్ ఇండియా అని ఉండాలి, దాని మీద ఉంటేనే వాడుకోండి, లేకుంటే వద్దు, పనిచేయదు. మధ్యాహ్నం టమాటా. క్యాన్సర్ క్రిమి పొద్దున దూరిందంటే ఈ టమాటా రసం పడగానే ఆ క్యాన్సర్ క్రిమి వెళ్ళిపోతుంది. పొద్దున కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సోయి కూర పొద్దున, మధ్యాహ్నం టమాటా, సాయంకాలం క్యారెట్ జ్యూస్, గాజర్ గడ్డ రసం. వ్యాధిగ్రస్తులైనప్పుడు క్యాన్సర్ సెల్స్ 6,000 7,000 అయిందంటే 250 గ్రామ్స్ ఈ గడ్డని పూర్తిగా మిక్సీలో వేసి నీరు వేయకుండా రసం తీసి తాగాలి. అట్లా 3 నెలల వరకు కానీ, నెల వరకు కానీ, 15 రోజుల్లోనే నీకు క్యాన్సర్ సెల్స్ డౌన్ అయిపోతుంటాయి.
3 నెలల లోపల కాదు, 15-10 రోజుల్లో కూడా క్యాన్సర్ సెల్స్ అన్ని తగ్గిపోతూ ఉంటుంటాయి. అన్నిటికంటే మించింది మనకు కావాల్సింది ఏంటంటే శరీరానికి పని. ఆవులాగా, గుర్రంలాగా, ఎద్దులాగా పని పెట్టాలి శరీరానికి. పని తగ్గినందుకే ఈ వ్యాధులన్నీ వచ్చాయి. ఇదివరకు వచ్చేది ఈ క్యాన్సర్ వ్యాధి రాజులకు వచ్చేది. అదే 100లో 1కి, ఎక్కడో 1000లో 1కి. అంతకుముందు అయితే 1,00,000 వచ్చేదంట క్యాన్సర్ పుండు, రాచపుండు. అది కూడా వీపులు వచ్చేది. ఇప్పుడు ఎక్కడ కాదు, శరీరంలో ఎక్కడైతే ఆక్సిజన్ తగ్గిపోతుందో అక్కడ రాచపుండు, క్యాన్సర్ పుండు మొదలవుతుంది. దాన్ని అవలీలగా జయించాలంటే మనం ఏం చేయాలి? శరీరానికి పని పెట్టాలి. ఇప్పుడు ఒకటి మర్కటి యోగం. ఈ మర్కటి యోగం వల్ల రక్తశుద్ధి అవుతుంది, మలబద్ధకం దూరం అవుతుంది. చెస్ట్లో, గర్భకోశంలో రాళ్ళున్నా, గాల్బాళ్ళు స్టోన్లున్నా చక్కగా కరిగిపోతాయి. అన్ని రోగాల్ని చక్కగా అణిచివేస్తుంది. మీ లోపట వ్యాధిని నిలబెట్టే శక్తిని ఇంకా బలంగా సిద్ధం చేసుకుంటుంది. వ్యాధి నిలబెట్టడం కాదు, త్రోసివేస్తుంది లోపల నుంచి, లోపల ఉండనివ్వదు. ఆ శక్తి దీంతో చక్కగా వస్తుంది. రెక్టమ్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, చెస్ట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, గాల్ క్యాన్సర్, ప్యాంక్రియాస్కి క్యాన్సర్. అంటే ఇప్పుడు అట్లాంటిని కాదు, పెదవు క్యాన్సరు, పళ్ళు క్యాన్సరు, కంటి క్యాన్సరు, ఇంటికి కూడా క్యాన్సర్. ఆ ప్రకారంగా ఇబ్బంది పెడుతున్నాయి మనిషిని. దానికి కారణం మనమే. భోజనంలో లోపం, శరీరానికి పని లేదు, నిద్ర తక్కువైపోయింది. టీవీ వచ్చినప్పటి నుంచి, సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి నిద్ర తక్కువైంది. ఫ్యాషన్, హై లెవెల్, రిచ్ పీపుల్స్, క్లబ్బు, పబ్బు ఇవన్నీ వచ్చిన తర్వాత నిద్ర పూర్తిగా తగ్గిపోవడం వల్ల మీలో ఉన్న దైవశక్తి నశించిపోయింది. వ్యాధుల్ని తిరగొట్టే శక్తి పూర్తిగా సన్నగిలిపోయింది. దాన్ని గట్టిగా చేయాలంటే, బలంగా చేయాలంటే, రాయి కంటే బలంగా చేయాలంటే, వజ్రంలాగా చేయాలంటే సరస, మండుక యోగం, కడుపు కదిలించడం, ప్రాణాయం, భస్త్రికం ఇది చేస్తే సరిపోతుంది. చక్కగా పనిచేస్తుంది. క్యాన్సర్లు ఎన్ని ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ ఒక ఔషధంతో పాటు మీ చేతిలో ఉంది ఒకటి. హ్రీంకారం బలమైంది. ఒక వ్యక్తికి హ్రీంకారం చక్కగా చేశాడు. క్యాన్సర్ సెల్స్ 8400. మనిషి బ్రతకకూడదు. ఎన్ని నెలలు బ్రతకాలి? 2 నెలలు బ్రతకాలి. ఆయనకు క్యాన్సర్ సెల్స్ ఎన్ని? ఇప్పుడు 400 మాత్రమే. దానికి కారణం నేను చెప్పిన ప్రకారంగా అది చాలా చక్కగా పాటించాడు. దాని తర్వాత యోగా చేశాడు, ప్రాణాయామం చేస్తున్నాడు, హ్రీంకారం చేస్తాడు. హ్రీంకారంలో క్యాన్సర్ని తరిమే శక్తి చక్కగా ఎప్పటి నుంచో ఉంది. అది బయటికి రాలేదు. కొంతమంది బయటకు వచ్చినా నాకు వ్యాధి లేదు కదా అని దాన్ని త్రోసివేస్తారు. వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని ఎంబడబడతారు. దానికంటే ముందు మనం ప్రయత్నం చేసి సాధించాలి. ఇప్పుడు హ్రీంకారం. కళ్ళు మూసుకోవాలి. యోగా చేసేటప్పుడు కళ్ళు చూడొద్దు, చెవులు వినొద్దు, మనసు ఆలోచించొద్దు. అప్పుడే అది యోగా. హిరీ
ఇరే ఎంతసేపు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి? ఇది శాసకీయంలో ఒక భాగం, చాలా బలమైంది. తిరిసిన చెట్టు, యాప చెట్టు, గారె చెట్టు, అక్కడ ఉంది గారె చెట్టు, ముళ్ళ చెట్టు, తిరిసిన చెట్టు అటు దిక్కుంటుంది, యాప చెట్టు, మర్రి చెట్టు. సూర్యుడు చెట్టు మీద పడాలి, ఆ కిరణాలు చెట్టు మీద పడాలి. అంటే సూర్యుడు కిరణాలు చెట్టు మీద పడాలి. దానికి ఆపోజిట్గా మీరు నిలబడి కానీ కూర్చొని కానీ హిరింకారం చేస్తే చక్కగా మీ జబ్బు నివారణ అవుతుంది. దాంతోపాటు చెస్ట్లో క్యాన్సర్ వచ్చింది, చెట్టుని గట్టిగా పట్టుకోవాలి. గర్భకోశంలో క్యాన్సర్ ఉంది, ఆ గర్భకోశాన్ని చెట్టుకు బాగా తగిలించి శ్వాసని విడుచుకోవాలి. ఎలా విడుచుకోవాలి? ఈ ప్రకారంగా పిలుచుకోవాలి. ఆ చెట్టుకు 2 కాళ్ళు ఇలా పెట్టి పండుకోవాలి. ఈ 2 చేతులు చెట్టుకు తగిలించి ఇలా పట్టుకోవాలి. నీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని చెట్టు సులభంగా తీసుకుంటుంది, ఆక్సిజన్ని ఎంబడి ప్రసాదిస్తుంది. అదే ప్రకారంగా నీలో ఉన్న విషవాయువుని చక్కగా చెట్టు లాక్కుంటుంది. చక్కగా గమనించాలి. ఎక్కడ క్యాన్సర్ ఉందంటే అక్కడ చెట్టుని గట్టిగా పట్టుకోవాలి. ప్రేమతో అమ్మ అని పట్టుకోవాలి, అక్క అని పట్టుకోవాలి, అన్నయ్య అని పట్టుకోవాలి, చెల్లెలా అని పట్టుకోవాలి. పట్టుకొని ప్రేమతో మీరు అడిగితే చెట్టు చక్కగా నిన్ను ఆశీర్వదిస్తుంది, మీకు అనుకూలం కూడా ఉంటుంది.